హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి కార్న్ స్టిక్స్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. క్రిస్పీగా, స్పైసీగా భలే టేస్టీగా ఉంటాయి. మనకి ఇవి ఎక్కువగా రెస్టారెంట్‌లో దొరుకుతాయి. బయట మనం డబ్బులు పెట్టి కొనలేం కాబట్టి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా చూపిస్తాను. పిల్లలకి కూడా ఇలా డిఫరెంట్ స్టైల్‌లో ఇలా స్నాక్స్ చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే బయట ఫుడ్ కూడా మానేస్తారు. ఇప్పుడు ఈ కార్న్ స్టిక్స్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేనైతే కార్న్ స్టిక్స్ కోసం 2 స్వీట్ కార్న్ అయితే తీసుకుంటున్నాను. ఇలా పెద్దగా గింజలున్నవి తీసుకుంటే మనకి చాలా బాగుంటాయి ఇవి. లేతగా ఉన్నవి తీసుకుంటే ఒలుచుకోవడానికి మనకి గింజలనేటివి రావు కాబట్టి ఇలా కొంచెం పెద్దగా, కొంచెం ముదిరిన సైజులో ఉంటే ఇవి మనకి ఒలుచుకోవడానికి చాలా ఈజీగా వస్తాయి. ఇప్పుడు స్టిక్స్‌కి సరిపడనైతే వీటిని మనం కట్ చేసుకోవాలి. నేనైతే 3 పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే స్టిక్స్ సైజును మెజర్‌మెంట్ చేసి కూడా వీటిని కట్ చేసుకోవచ్చు. చాక్‌తో ఒకసారి గట్టిగా ప్రెస్ చేసి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మళ్ళీ మధ్యలో కూడా ఇలా చాకు పెట్టి దేనితో అయినా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే, చాకు పైన ప్రెస్ చేస్తే మనకి చూడండి ఇలా అన్నీ మనకైతే ఇలా ఈజీగా ముక్కల్లాగానైతే కట్ అయిపోతాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఒక బౌల్ పెట్టుకొని బౌల్‌లో వాటరును కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ ముక్కలను కూడా ఈ వాటర్‌లో వేసుకొని ఒక 5-10 మినిట్స్ అయితే వీటిని మనం ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత వాటర్ తీసేసి వీటిని పక్కకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. నేనైతే ఇవి టూత్ స్టిక్స్ ఉంటాయి కదా! ఇవి మనకి బయట మార్కెట్‌లో దొరుకుతాయి. అలాగే షాపులలో కూడా దొరుకుతాయి. ఇవి రూ. 30, రూ. 50 ఉంటది సైజును బట్టి. అవైతే తీసుకోవాలే. ఇప్పుడు వీటిని స్టిక్స్‌కి మనం గుచ్చుకోవాలి స్వీట్ కార్న్‌ని. ఇలా ముక్కలుగా చేసుకున్న స్వీట్ కార్న్ అయితే ఇలా స్టిక్స్‌కి సరిపడనైతే ఇలా గుచ్చుకోవాలే. స్ట్రెయిట్‌గా పెట్టుకొని వీటిని గుచ్చుకుంటే మనకి స్వీట్ కార్న్ అన్నీ చక్కగా దిగిపోతాయి ఈ స్టిక్స్‌కి. అన్నీ ఇదే విధంగానైతే మనం గుచ్చుకొని పక్కన పెట్టుకోవాలే. మీరు గనక ఇలా స్టిక్స్‌కి గుచ్చుకున్నాక తర్వాత కూడా ఉడికించుకోవచ్చు. నేనైతే ముందే ఉడికించుకొనైతే స్టిక్స్‌కైతే గుచ్చుకుంటున్నాను. అన్నీ ఇదే విధంగా స్టిక్స్‌ని పెట్టుకొని ఇప్పుడు వీటినైతే ఇలా ఒక్కొక్కటిగా ఒలుచుకోవాలే. ఇలా అన్నీ ఒలుచుకొని ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకోండి. స్వీట్ కార్న్ గింజలు కనుక మీకు సైజ్ ఎక్కువగా అనిపిస్తే ఆ గింజలను కూడా వీటిని ఒక్కొక్కటిగా కూడా గుచ్చుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటిని ఇలా స్టిక్స్‌కి గుచ్చుకొనైతే ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇవి మనం చల్లారబెట్టుకోవాలి. వాటర్ అనేటివి లేకుండా, తడి లేకుండా ఇవి పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాతనే ఇందులో నేనైతే 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోరు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి అయితే వేసుకుంటున్నాను. బియ్యపిండి వేయడం వల్ల మనకి ఇంకా క్రిస్పీగా వస్తాయి ఈ స్వీట్ కార్న్ స్టిక్స్ అయితే. ఇప్పుడు ఇలా బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని మంచిగా వీటికి కోటింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా పైకి కిందికి అనుకుంటే మనకి ఇవి చక్కగా ఈ పిండి మొత్తం మనకి స్వీట్ కార్న్‌కి అయితే చక్కగా పడుతది. మరీ ఎక్కువ పిండి వేయకూడదు, మాడిపోతాయి. అందుకనే చూసి పిండిని మనం వేసుకొని వీటికైతే మంచిగా కోటింగ్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్యాస్ సిమ్‌లో పెట్టి ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ స్వీట్ కార్న్ స్టిక్స్‌ని అయితే ఇందులో వేసుకొని 2 సైడ్స్ తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనం ఫ్రై చేసుకునేటప్పుడైతే ఫేస్ అయితే దూరంగా పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవైతే మనకి చిల్లవు. కానీ ఒకవేళ చిల్లితే మాత్రం ముఖం పైన ఆయిల్ అనేది పడతది. కాబట్టి కొంచెం అయితే ఫేస్ దూరంగా పెట్టుకొని జాగ్రత్తగా వీటినైతే ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకి, బ్రౌన్ కలర్ అయ్యేంత వరకి ఫ్రై చేసుకొని అయితే వీటిని ఒక ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేస్తే ఇవి మనకి టేస్ట్ అనేది మారిపోతది. అందుకే కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకి ఫ్రై చేసుకొని ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మిగిలిన కార్న్ స్టిక్స్ అన్నింటిని కూడా వేసుకొని 2 సైడ్స్ తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ప్యాన్‌లో ఆయిల్ ఎక్కువ వేయకూడదు. ఎందుకంటే మనకి ఈ కార్న్ ఫ్లోర్ వేసాం కాబట్టి ఆయిల్ అనేది పాడైపోతది. ఫ్రైకి సరిపడనే కొంచెం వేసుకొని కొంచెం కొంచెంగా వీటిని వేసుకొని అయితే ఫ్రై చేసుకొని ఇప్పుడు నేనైతే ఒక సర్వింగ్ బౌల్‌లోకి అయితే సర్వ్ చేసుకున్నాను. చూడండి మనకి చక్కగానైతే కార్న్ స్టిక్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీనికి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు, అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ కారం, కొంచెం చాట్ మసాలా, ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత హాఫ్ లెమన్ ఇందులో జ్యూస్ అయితే పిండుకోవాలి.
ఇలా లెమన్ జ్యూస్ కూడా పిండుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటే మనకి కార్న్ స్టిక్స్ అయితే రెడీ అయిపోతాయి. క్రిస్పీగా, స్పైసీగా ఆ లెమన్ ఫ్లేవర్‌తో సూపర్ టేస్టీగా ఉంటది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లోనే ఇలా డిఫరెంట్‌గా వాళ్ళకి ట్రై చేసి పెడితే బయట కూడా షాపులల్లో కొనియమని అడగరు. బయట ఫుడ్ కూడా వాళ్ళు అవాయిడ్ చేస్తారు. మీరు కూడా ఇలా డిఫరెంట్‌గా పిల్లలకి చేసి పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్‌గా ఉంటాయి. వీడియో అయితే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.